మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా మీదుగా వెళ్తున్న గ్రీన్ హిల్స్ రోడ్ జాతీయ రహదారి 63వ నెంబర్ను పునరుద్ధరించాలని లక్సెట్టిపేట, హాజీపూర్ మండలాల్లోని రైతులు డిమాండ్ చేశారు. స్థిరాస్తి వ్యాపారులకు, భూస్వాములకు లాభం చేయడం కోసమే దేశానికి అన్నం పెట్టే రైతన్నల భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రహదారుల సంస్థ రహదారుల పేరుతో మంచిర్యాల జిల్లాలో ఇప్పటి వరకు 3 సార్లు సర్వేలు చేసి అలైన్మెంట్ మార్చారని చెప్పారు. ప్రస్తుతం 3వసారి చేసిన సర్వేతో ఎల్లంపల్లి జలాశయ భూనిర్వాసితులు మరోసారి భూములు కోల్పోవాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న రహదారిని పునరుద్ధరించాలని రైతులు డిమాండ్ చేశారు. ఇది గ్రీన్ ఫీల్డ్ హైవే స్టార్ట్ చేసినారు. అదే గ్రీన్ ఫీల్డ్ హైవేను కొనసాగించాలి. ఒక రాజకీయ నాయకుల ఒత్తిళ్లు భూస్వాములకు, వ్యాపారుల కోసమే పాత అలాట్మెంటు మార్చి ఈరోజు పేద రైతుల భూములను కొలగొడదామని చెప్పేసి గ్రీన్ ఫీల్డ్ హైవే NH 63 తీసుకొస్తున్నారు. మళ్ళీ అది పాత అలాట్మెంటు ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఈరోజు మళ్ళీ ఇది కంటిన్యూషన్ చేయాల్సి వచ్చింది. సెంట్రల్ గవర్నమెంటు ఒక్కదమ్ము నోటిఫికేషన్ ఇచ్చేది ఉంటే రిటర్న్ తీసుకోరు అని ప్రచారం చేస్తున్నారు. ఈరోజు ఎవరు అమ్ముడు వేయరు, ఏ నాయకుడు దాన్ని ఇచ్చేసిండు. ఈరోజు పాత అలాట్మెంటు 2018 అలాట్మెంటునే కంటిన్యూషన్ చేయాలని మేము ప్రజలందరం కోరుకుంటున్నాం. ఎల్లంపల్లి ప్రజలు ఇప్పటికీ ముప్పుకు గురైనరు, మళ్ళీ రెండోసారి ముప్పుకు గురవుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా ఒక రైతు రెండోసారి ముప్పుకు గురవడానికి వెళ్ళలేదు. దాని ప్రకారంగానే రైతులను మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ప్రజలను ఇబ్బంది పెడుతూ ప్రజలను పోలీసు నిర్బంధంలో భూములు లాక్కుందామనుకుంటే ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు తిరుగుబాటు చేస్తే ఎన్నో రాజ్యాలు కూలిపోయినాయి. మేము తిరుగుబాటు చేసేది ఉంటే ఈ పరిస్థితుల్లో అదే అవుతుంది కొద్ది రోజులలో. ఇలా అదే గ్రీన్ ఫీల్డ్ హైవే NH 63 2018 అలాట్మెంటునే